హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈ వీడియోలో మనం జేఈ అడ్వాన్స్ 2025కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వస్తే ఇక్కడ క్యాండిడేట్ ఎలిజిబిలిటీకి సంబంధించి అండ్ వీడియో గైడ్లైన్స్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా అన్ని పాయింట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్ 2025కి సంబంధించి కావాలంటే ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా. సో అక్కడ దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. ఇవి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో కావాలి. మీకే ఎక్స్ప్లెయిన్ వదిలిపెట్టేస్తున్నాను, ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, పేమెంట్, రిజిస్ట్రేషన్ ఫీజుకి సంబంధించి అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఎడ్యుకేషనల్ వీడియోస్, గవర్నమెంట్ జాబ్స్, చాలా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఇక్కడ రెండు రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ సైన్ ఇన్ ద్వారా రెండు ఉన్నాయండి. ఇక్కడ జేఈ మెయిన్కి సంబంధించిన లాగిన్ ఐడి, పాస్వర్డ్ అండ్ పిన్ అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క క్రెడెన్షియల్ అక్కడ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఇక్కడ జేఈ మెయిన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం మనకు ఏ కేటగిరీకి సంబంధించిన ఎంత ఫీజు ఉంది, ఇండియా వాళ్ళకి ఎంత ఫీజు ఉంది, అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా ఎంత ఫీజు ఉందని మొత్తం కనబడతాయి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎంత ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి అనేది కూడా, ఎంత సైజులో అప్లోడ్ చేయాలనేది కూడా క్లియర్గా ఉంది. సో కొంచెం కిందికి వచ్చి అక్కడ చెక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ టు రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం 3 స్టెప్స్ ద్వారానైతే ఫిలప్ అయితే చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ జేఈ మెయిన్స్కి సంబంధించి మన వ్యూ ఒకసారి కావాలంటే మొత్తం చెక్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది. జేఈ అడ్వాన్స్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఫిలప్ చేయాలంటే ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇండియానా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియానా మీరు క్లిక్ చేసుకోవాలి. సో చాలామంది విత్ ఇన్ ద ఇండియా ఉంటారు అఫ్కోర్స్. సో దాని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియర్ ఇన్ క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ అయితే ఉంది. సో ఏ ఇయర్లో మీరు అపియర్ అయ్యారు 12th క్లాస్ అనేది ఉంటుంది. 23, 24, 25 3 ఇయర్స్ మాత్రమే కనబడుతుంది. సో ఇయర్ ఆఫ్ ఫస్ట్ అటెంప్ట్ జేఈ అడ్వాన్స్ ఉంటుంది. సో ఏ ఇయర్లో అటెండ్ అయ్యారు, ఇదే ఇయర్ కదా. సో పెట్టేసుకోండి. సో తర్వాత ఈ థర్డ్ పాయింట్ అయితే మీకే వదిలిపెట్టేస్తున్నాను. తర్వాత డూ యూ హ్యావ్ కలర్ బ్లైండ్నెస్ అని కనబడుతుంది. సో ఎస్, నో అయితే నో పెట్టుకోండి. డూ యూ హ్యావ్ వన్ ఐ విజన్, ఒక కంటికి సంబంధించిన చూపు మాత్రం ఉందా లేదా అని అంటుంది. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. సో ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓబీసీ, ఎన్సీఎల్, నాన్ క్రిమిలేయర్కి సంబంధించి ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటే April 1, 2025 తర్వాత అది మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లేకపోతే మన డిక్లరేషన్ రాసి కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అండ్ మన జోసా రిజిస్ట్రేషన్ ఫామ్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అని కూడా ఇక్కడ ఉంది సెకండ్ పాయింట్లో అది. సో లేని వాళ్ళు కూడా మీరు డిక్లరేషన్ రాసి అప్లోడ్ చేసి జోసా టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఓబీసీ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలి, రైట్. సో ఇక్కడ నాకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అంటే ఎప్పుడు ఇష్యూ చేశారు, ఏ స్టేట్ ఇష్యూ చేశారు అనేది డీటెయిల్స్ అయితే అక్కడ ఫిల్అప్ చేశాను. ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే మీరు ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్ అదేనా అని అడుగుతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. నో అంటే కనుక వేరే నెంబర్ అక్కడ ఇవ్వచ్చు. తర్వాత ఒక 10 చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ఫర్ జేఈ అడ్వాన్స్ 2025కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 10 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు తెలంగాణలో అయితే చాలా కనబడుతున్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలానే కనబడుతున్నాయి, రైట్. ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకొని కొంత కిందికి వచ్చి ఇక్కడ రివ్యూ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మొత్తం కూడా మీకు రివ్యూ కనబడుతుందండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి సబ్మిట్ చేస్తే ఎడిట్ చేయడానికి అవకాశం అయితే లేదు. అఫ్కోర్స్ ఆల్రెడీ మనం ఇవన్నీ క్లియర్గానే ఉన్నాము కాబట్టి కొంచెం కిందికి వచ్చే డిక్లరేషన్ మీద ఇవన్నీ మనం యాక్సెప్ట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వన్స్ కన్ఫర్మ్డ్ నో ఫర్దర్ చేంజెస్ ఆర్ పర్మిటెడ్ అని కనబడుతుంది. సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో క్లియర్ ఉంది కాబట్టి నేను ఎస్ మీద క్లిక్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్లీజ్ వెయిట్ అంటుంది. ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఏంటంటే మనకు సర్టిఫికేట్ అప్లోడ్స్ కనబడుతుంది. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఎస్ఎస్సి మెమో కానీ ఫస్ట్ అప్లోడ్ చేయాలి. తర్వాత
12th క్లాస్ మెమో ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే షార్ట్ మెమో కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఓబీసీ సర్టిఫికేట్ నేను కూడా ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేశాను. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే కూడా మీరు అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ 2 స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు పేమెంట్ కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేమెంట్ పే రిజిస్ట్రేషన్ ఫీ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనకు అమౌంట్ ఎంత కూడా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. కామెంట్ ఏమైనా ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఇదంతా గేట్వే అండి. ఏది మీరు క్లిక్ చేసుకొని కూడా ముందుకు కూడా వెళ్ళొచ్చు. అమౌంట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్స్ సంబంధించిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నీ కూడా వాడచ్చు. సో ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. ఇక్కడ ఎటువంటి రీఫ్రెష్ చేయొద్దండి. ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అదే పేజ్కి అయ్యేదాకా ఏం క్లిక్ చేయొద్దు, రీఫ్రెష్ కూడా చేయొద్దు. ఒకవేళ అట్లనే వైట్ పేజ్ ఇందాక వచ్చినట్టు వస్తే కనుక రీలాగిన్ అవ్వండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అని కనబడుతుంది కదా. ఈ విధంగా హ్యాపీగా జేఈ అడ్వాన్స్ 2025కి సంబంధించిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకు ఎగ్జామినేషన్ ప్రతిదీ కూడా ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన కావచ్చు, ఇన్ఫర్మేషన్స్ రెగ్యులర్గా నేను అందిస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని మీద జేఈ అడ్వాన్స్ మీద ఏం డౌట్స్ ఉన్నదో కామెంట్లో అడగండి. అండ్ జోసాకు సంబంధించిన కూడా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ చిల్డ్రన్స్, సైన్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.